హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఒక సెషన్‌ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. మనం ప్రతిరోజు కూడా జ్ఞానాన్ని చక్కగా అందుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆ చక్కటి జ్ఞానాన్ని అందించడానికి ఆ ప్రయాణంలో భాగంగా శ్వేత మేడం గారు మిర్యాలగూడ నుంచి మనకు జూమ్ సెషన్‌కి ఇచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం గారు తీసుకున్న ఒక టాపిక్ కర్మలు ఎలా దగ్ధం చేసుకోవాలి. అంటే కర్మాగారం ఏం కదా మాస్టర్స్, భూమి అని అంటేనే కర్మాగారం కదా. ఏ జన్మలైనా కూడా దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కదా మాస్టర్స్. సో అలాంటి ఒక కర్మల్ని ఎలా దగ్ధం చేసుకోవాలి అనే చక్కటి టాపిక్ తో జ్ఞానాన్ని పొందుదాం. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్ సెక్షన్ లో వింటున్న ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. నేను ఈ రోజు చెప్పబోయే టాపిక్ తటవర్తి రాజలక్ష్మి మేడం రాసిన బుక్ లో నుంచి, జ్ఞానమాల అనే బుక్ లో నుంచి ఒక టాపిక్ తీసుకున్నాను. కర్మలు ఎలా దగ్ధం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలి అంటే, మనకు జీవితం అంటే సంతోషం, ఆనందాలు, సుఖాలు, భోగాలు, ఇవి ఉంటే ఆనందం, ఇదే మన జీవితం, అలాగే జీవించాలి అనే విధంగా ఉంటుంది. కానీ మనము ఇప్పుడు అన్ని అనుభవిస్తున్నాయని మన గత జన్మ కర్మానుసారమే ఇప్పుడు అనుభవించి భోగాలు కానీ, రోగాలు కానీ, కష్టాలు కానీ, ఏవైనా సరే ఇప్పుడు మనకు ఎలాంటిది, ఎంత మానవ జన్మ చాలా గొప్పది అంటారు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ రాదు అంటారు. దానికి కారణం చేసుకున్నాం. మనము ఎంతో, కొంతమంది ఆనందంగా ఉంటారు, కొంతమంది బాధగా ఉంటారు, కొంతమంది సంతోషంగా ఉన్నారు, కొందరు దుఃఖంలో ఉన్నారు. ఎందుకు? దానికి కారణం ఏంటి అంటే, బాధల్లో ఉన్నారు అంటున్నాం. దానికి కారణం చేసుకున్నటువంటి కర్మలే కారణం. చేసుకున్నటువంటి కర్మలే కారణం. ఇప్పుడు మనం గత జన్మలో మంచి పుణ్యాలు చేసి ఉన్నాం అనుకో, భోగవంతమైన జీవితం ఉంటుంది. మనం పుట్టుకతోనే చూడండి, కొంతమంది పుట్టుకతోనే రోగంతో పుడుతూ ఉంటారు. వాళ్ళకి గత జన్మలో చేసిన కర్మానుసారం జీవహింసే. మనకు పత్రి సార్ చెప్తాడు, మన పాపాలే మన రోగాలు, మన పుణ్యాలే మన భోగాలు. అంటే మనం ఎలాంటివి చేస్తే అలాంటి కర్మ అనుభవిస్తాం అన్నట్టు. మంచివి చేస్తే మంచివి, చెడు చేస్తే చెడు. ఏవి చేయకుంటే మంచి ఆనందకరమైన జీవితమే ఉంటుంది. జీవహింస చేయకుండా జీవితం ఉండేది. భవిష్యత్తు జీవితం మన చేతిలో ఉంది, గతం లేదు, భవిష్యత్తు మన చేతిలో ఉంది అంటున్నాడు గురువు గారు. అంటే మనం ఇప్పుడు మార్చుకోవచ్చు. మనం చేసే పనులు, మన చేష్టలు, మన మాటలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మన కర్మలు దగ్ధమవుతాయి. మనకు కర్మలు, జన్మలు అన్నది 3 రకాలుగా ఉంటుంది. 1 దైవ జన్మలు, 2 జంతు జన్మలు, 3 మానవ జన్మలు. ఇవి ఎలా ఉంటుంది అంటే, దైవ జన్మలు పుణ్యాలు బాగా చేసి ఉంటే దైవ జన్మలు, జంతు జన్మలు బాగా పాపం చేసిన ఉంటే జంతు జన్మలు, పాపము పుణ్యము 2 చేస్తే మానవ జన్మ. ఇప్పుడు మనము ఈ ఒక గుణం నుంచి ఒక గుణంలోకి రావాలి అంటేనే సార్ ఏం చెప్తాడు అంటే, ముందు దైవ జన్మలు అంటే మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే దైవ జన్మలు అని తెలుసుకున్నాం. దైవ జన్మల్లో ఎలా ఉంటుంది అంటే, సూక్ష్మ శరీరం ఉండదు. అందుచేత మళ్ళీ పరమాత్మ గురించి చేయాల్సిన సాధన కానీ, సేవలు కానీ చేయడానికి వీలు కాదు. శరీరంతోనే కదా మనం ఏదైనా చేయాలి అంటే. దైవంగా ఉన్నప్పుడు ఆత్మగా ఉంటుంది కాబట్టి ఏమి సాధన చేయాలి, పరమాత్మని చేరుకోవాలి అంటే మనకు సూక్ష్మ శరీరం ఉండదంట. పరమాత్మ గురించి ఏవైనా సేవలు చేయాలి అన్న, పరమాత్మని తెలుసుకోవాలన్న శరీరం ముఖ్యం కాబట్టి శరీరం ఉండదు దైవ జన్మల్లో. దానికి కూడా వీలు కాదు, సేవలు చేయడానికి కూడా వీలు కాదు. భోగం అనుభవించడమే కానీ పరమాత్మని పొందడానికి చేయవలసిన సాధన, కావలసిన శరీరం అక్కడ ఉండదు. అందువల్ల సుఖాలు, భోగాలు అనుభవిస్తారు కానీ అక్కడ సాధన చేసి ఇంకా గొప్పగా ఎదిగి పరమాత్మని తెలుసుకునే అంత స్థితి పొందలేరు అన్నట్టు దైవ జన్మల్లో. ఎలా ఉంటుంది? శరీరం లేదు కదా, సూక్ష్మ శరీరంతోనే మనం ఇప్పుడు దైవ జన్మలో అంటున్నాం. భోగాలు అనుభవించడానికి ఉంటదంట, సుఖాలు అనుభవించడానికి ఉంటది. కానీ శరీరం లేని అవన్నీ ఏం చేస్తాం? మనకు శరీరం ఉంటేనే పరమాత్మని చేరుకోవాలన్నా, సేవలు చేయాలన్నా శరీరం ఉండాలి. కాబట్టి అది కూడా వీలు కాదు దైవ జన్మల్లో కూడా. అలాగే రెండవది ఏంటి? జంతు జన్మలు.
జంతు జన్మలు అంటే ఈ జన్మలో కూడా మోక్షం పొందడానికి వీలు లేదు. శరీరం ఉంటుంది. కానీ బుద్ధి ఉండదు. జ్ఞానం ఉండదు. ఏ జంతువుకి బుద్ధి, జ్ఞానం ఉండదు కదా! పరమాత్మని తెలుసుకోవడానికి ఈ శరీరం కూడా పనికిరాదు. జంతు శరీరం కూడా పనికిరాదు పరమాత్మ. అంటే ఇక్కడ శరీరం ఉంటుంది కానీ బుద్ధి ఉండదు. కాబట్టి జంతు జన్మలో పరమాత్మని తెలుసుకోలేదు. మానవ జన్మ, మూడో జన్మ. పాపము, పుణ్యం చేసి ఉంటేనే మానవ జన్మ అన్నారు. ఇక్కడ మనకు మానవ జన్మ లభించడమే పెద్దవాళ్ళు అంటుంటారు. మానవ జన్మ లభించడమే ఎంతో పుణ్యం చేస్తే కానీ మానవ జన్మ రాదు. మళ్ళీ మానవ జన్మ ఎత్తడం అంటే ఎంతో దుర్లభమైన జన్మ అంటారు. ఎంత అద్భుతమైంది ఈ శరీరంతో మనం మానవ జన్మగా పుట్టి ఇంత ఆరోగ్యంగా అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నప్పుడే చేసుకోవాలి అంటాడు పత్రి సారు. ఏవి కళ్ళు కనిపియనప్పుడు ఏమంటారు, ధ్యానం చేయండి, సాధన చేయండి అని చెప్తూ ఉన్నప్పుడు మాకిప్పుడే అవసరం లేదు, ఈ వయసులో అవసరం లేదని చెప్తూ ఉంటారు. అన్ని బాగున్నప్పుడు చేస్తేనే కదా అన్ని బాగా మంచి ఫలితాలు, మళ్ళీ భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలు పొందాలి అంటే అన్ని బాగుండాలి. మానవ జన్మలో బుద్ధి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఇంకా సారేమంటాడు, సాధన బాగా చేసి తీవ్ర సాధన చేసి గంటలు గంటలు ధ్యాన స్థితిలో కూర్చొని బుద్ధిని వికసింప చేసుకోండి. ఇంకా మనం పరమాత్మని చేరుకోవడానికి మానవ జన్మని, జంతు జన్మల్లో దైవ జన్మల్లో కాదు, మానవ జన్మల్లో మాత్రమే పరమాత్మని చేరుకునే మార్గం తెలుసుకుంటాం. సద్గురువుల ద్వారానే తెలుసుకుంటాం. మోక్షాన్ని పొంది అర్హతని అనువైన జన్మ. అందుకే మానవ జన్మ మహోన్నతమైనది, అద్భుతమైనది అంటారు. ఇటువంటి మానవ జన్మ లభించడం దుర్లభం అని కూడా అంటారు పెద్దలు. అంటే మానవ జన్మ ఎంత గొప్పది అన్నదైతే ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతే అర్థమైంది. ఎందుకంటే అంతకుముందు ఒక కర్మ సిద్ధాంతం ఉంది. మన జన్మ మనం ఏవైతే కర్మలు చేశామో అలాంటి కర్మల వల్లే మన జీవితం ఉంటుంది. అయితే సద్గురువుల ద్వారానే తెలుసుకున్నాము. ఇంకా జన్మలు ఇంకా మనం ఎట్లా ఉంటాయంటే మొట్టమొదట్లో మానవ జన్మ ఎత్తినప్పుడు తమో గుణంగా ఉంటది. జంతు జన్మల నుంచి వస్తుంది కాబట్టి తమో గుణంగా ఉంటుంది. అట్లా 100 నుంచి 150 జన్మలు ఎత్తాలంట. ఒక గుణం నుంచి మారాలి అంటే, ఇప్పుడు తమో గుణం నుంచి రజో గుణంలోకి రావాలి అంటే 100 నుంచి 150 జన్మలు ఎత్తి ఉండాలి. ఇప్పుడు మనం అలా 100 నుంచి 150 జన్మలు ఎత్తి ఉన్న తర్వాత తమో గుణం దాటిన తర్వాత రజో గుణంలోకి రావాలి అంటే అక్కడ మళ్ళీ 100 నుంచి 150 అన్నాడు. అంటే ఇప్పుడు మొత్తంగా మనం 300 జన్మలు ఎత్తి ఉన్నాము. ధ్యానం మీద ఆసక్తి కలగాలి, సాత్వికంలోకి రావాలి. వచ్చినప్పుడే ధ్యాన సాధన గురించి చెయ్యాలి అన్న ఆసక్తి కలుగుతది. సార్ ఏమంటాడంటే 300 జన్మలు దాటి ఉంటేనే ధ్యానం మీద ఆసక్తి వస్తుంది. జ్ఞానం మీద ఆసక్తి ఉండాలి. మనం ప్రతిరోజు ఈ జూమ్‌కి మనం సమయానికి ఎందుకు వస్తున్నాము అంటే, మనం జ్ఞానం మీద ఆసక్తి ఉంది అంటే 350 జన్మల్లో ఉన్నారు మీరంటున్నారు. అంటే ఒక జన్మ దాటడానికి ఎన్ని సంవత్సరాలు పడతదని కూడా చెప్పడం జరిగింది. ఒక్కొక్క జన్మ నుంచి మనం గుణం నుంచి ఒక జన్మలోకి రావాలి అంటే 100 నుంచి 150 జన్మలు పడుతుందట. అంటే ఇప్పుడు మనం 300 జన్మలు దాటి ఉన్నాం కాబట్టి ధ్యానం మీద, జ్ఞానం మీద ఆసక్తి కలుగుతుంది. మానవ జన్మ అంటే మనం ఊపిరి మొదట్లో ప్రారబ్ధంలో జంతు జన్మల నుంచి వస్తుంది కాబట్టి తమోగుణంగా ఉంటుంది. దాన్ని మనం సాధన చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, ఇలా సజ్జన సాంగత్యాలు చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే తొందరగా మారుతుందన్నట్టు. సాత్విక గుణంలో ఉండి ఆ గుణాలను అనుగుణంగా కర్మలు చేస్తూ ఉంటారు. పాప కర్మలు చేసేటప్పుడు బాగానే ఉంటుంది. సాత్వికం గుణంలో ఉండి ఆ గుణాలకు అనుగుణంగా కర్మలు చేస్తూ ఉంటారు. సాత్వికంలో ఉన్నప్పుడు ఆ గుణాలకు అనుగుణంగా ఉంటారు. కానీ పాపకర్మలు చేసేటప్పుడు బాగా ఉంటుంది. కానీ పాపం అనుభవించేటప్పుడు దుర్బలంగా ఉంటుందని బుద్ధుడు చెప్తాడు. పాపం చేసినప్పుడు సుఖభ్రీతి ఉంటుందంటాడు. పాపం చేసినప్పుడు సుఖభ్రీతి అంటే ఇప్పుడు ఒక జీవహింస చేస్తున్నారు, దాన్ని భుజిస్తున్నారు, అప్పుడు ఆనందంగా లొట్టలేసుకుంటూ నాన్వి తింటారు. కానీ అదే రోగం రూపంలో మన శరీరంలోకి వెళ్ళి మన శరీరాన్ని తింటున్నప్పుడు ఆ శరీరం రోగం అనుభవిస్తున్నప్పుడు దుర్బలంగా ఉంటది. అప్పుడు అంటాం కదా, మనకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఏ జన్మలో ఏ కర్మ చేసినా ఇప్పుడు అనుభవిస్తున్నాము అని ఈ మాటలు మనం వింటూ ఉంటాము. మనకు మంచి కలిగింది అనుకో, మంచి ఫలితాలు పొందితే దేవుని దయ ఉంది, మనకు మంచి ఫలితాలు పొందాం. ఆ దేవుడు దయ చూపించడం వల్ల మనకు ఫలితాలు మంచిగా వచ్చాయంటారు. కొంతమంది కష్టాల్లో ఉన్నారంటే నీకు ఇంకా దేవుని దయ రాలేదు, కలగలేదు నీ మీద అంటారు. కానీ మనం ఏదైతే చేశామో అదే, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అత్రి సార్ అంటాడు, నువ్వే చేస్తే అదే. మంచి చేస్తే మంచి కర్మలే ఉంటాయి, పుణ్యకర్మలు ఉంటాయి, భోగాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి.
కర్మ ఫలాలు అనుభవించేటప్పుడు తీరని దుఃఖం ఉంటుంది అంటున్నాడు ఇక్కడ. తీరని దుఃఖం కర్మ ఫలాలు అనుభవించేటప్పుడు ఒక జీవహింస చేస్తాము. ఒక జంతువు కాలు మంచిగా మనకు లెగ్ పీస్ ఎక్కువ ఇష్టం అని చెప్పి లెగ్ పీస్ తిన్నామంటే మనకు మళ్ళీ వచ్చే జన్మలో లెగ్‌కి ఇంపార్టెంట్ దానికి ఏదో లోపంతో పుడతారు. ఎందుకు? అది ఏ కర్మ మనం ఏ విత్తు పెడితే ఆ వృక్షం ఫలాలే మనం స్వీకరిస్తామని కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది అని గురువు ద్వారా తెలుసుకున్నాం. సృష్టిలో ఏదైనా సరే ఏదిస్తే అదే తిరిగి పొందుతాం. మనం ప్రేమనిస్తామా? హింసనిస్తామా? అందరికీ జ్ఞానాన్ని పంచుతామా? డబ్బిస్తామా? ఏదిస్తే అదే పదింతలై మన దగ్గరికి వస్తుంది. పంచింది పెంచబడుతుంది. దాచింది దోచబడుతుంది. అది ఏ విధంగా అయినా సరే మనకేది కావాలంటే అదే పంచాలంటున్నాడు. నీకు డబ్బు కావాలా? డబ్బు పంచు ముందు. ఇస్తేనే అర్హత వస్తుంది అని చెప్తాడు గురువుగారు. ఏదైనా ముందు ఇవ్వాలే. ఇస్తేనే నీకు అర్హత వస్తుంది. ఇవ్వంది కోరుకుంటాం. మనం ఏమనుకుంటామంటే ఎంతసేపు ధ్యానంలోకి రానప్పుడు మనం ఇతరులది కావాలి, కావాలి అనుకుంటాం. మనకు ఇవ్వాలి ఇస్తేనే వస్తుందన్న విషయం ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత తెలుసుకుంటాం. ఏదైనా సరే ఇవ్వాలి. మనం జ్ఞానపరంగా ఎదగాలి అంటే మనం ప్రతిరోజు ఎంతో కొంత జ్ఞానం తెలుసుకుంటున్నాం. ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. పంచినప్పుడు ఆ విశ్వం ఏం చేస్తుంది? ఆ జ్ఞానం పదింతలయ్యి మనకు పెంచే విధంగా చేస్తుంది. ఏదైనా సరే డబ్బులు కావాలంటే ముందు మనం ఆ డబ్బుని సద్వినియోగం చేసుకోవాలి. సత్కర్మలకు ఉపయోగించాలి. ఆత్మకర్మలకు ఉపయోగించాలి. ముక్తి కర్మలకు ఉపయోగించాలి. మళ్ళీ నేను చేస్తున్నా అన్న కర్తృత్వ భావన కూడా ఉండకూడదు. ఇక్కడ 2 రకాల కర్మల్ని 2 రకాలుగా విభజించారు. అవి ఏమిటి అంటే ఒకటి విషయ కర్మలు. విషయ కర్మలు ఒకటి, శ్రేయ కర్మలు. విషయ కర్మలు దేనికి సంబంధించిందంటే మొత్తం ప్రాపంచికానికి సంబంధించింది. ప్రాపంచిక కోరికలు, ప్రాపంచిక విషయాలు ఎలాగంటే మనకు నగలుండాలి, బిల్డింగులుండాలి, కార్లుండాలి. ఇవన్నీ ప్రాపంచిక విషయాలకు సంబంధించింది. ఇక మంచి విద్యని అందించాలి పిల్లలకి. ఇదంతా ప్రాపంచికమే కదా! ఈ సృష్టి ఏదైతే కనిపిస్తుందో అదంతా అశాశ్వతమే. కానీ అవన్నీ భోగాలు ఉంటే, నాకు 4 అంతస్తుల బిల్డింగ్ ఉంటే, అంత ఎంత అద్భుతమైన బిల్డింగ్ ఉండాలి. ఇంకా ఉంటే ఇంకా గావాలి, ఇంకా గావాలి. ఈ ప్రాపంచికంగా ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని చీరలు బీరువా నిండా చీరలున్నాయి. ఇంకా చీరలు కొంటూనే ఉంటాము. ఎందుకు? ఇంకా కావాలి, కావాలి అన్న మనసు అన్నట్టు. ఎన్ని ఉన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇవన్నీ ప్రాపంచికకి సంబంధించినవి. విషయ కర్మలన్నీ ప్రాపంచిక సంబంధాలు, ప్రాపంచిక భోగాలు, సుఖాలు, డబ్బు కానీ, బంగారం కానీ, ధనం కానీ ఇవన్నీ విషయ సుఖాలు, విషయ కర్మల కిందకే వస్తుంది. అదంతా ఎవరు ఉంటారు? తమో గుణంలో, రజో గుణంలో చేస్తారు. విషయం మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. విషయాల ఆసక్తి అంటే ఇప్పుడు మనకు ఇరుగు పొరుగు వారు మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది అంటే, ఒక ముగ్గురు కూర్చున్నారంటే 4 వ్యక్తుల గురించే మాట్లాడుతూ ఉంటారు. విషయ ఆసక్తి ఎక్కువ ఉంటది. ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ఎదురింట్లో ఏం జరుగుతుంది? అన్నట్టుగా ఉంటుంది. విషయ ఆసక్తి. అది మొత్తం ప్రాపంచానికి ముఖ్యం అన్నట్టు. అది ఎవరి గుణం? తమో గుణం, రజో గుణంలో ఉన్న వారి ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది. విషయ ఆసక్తి మీద. ఈ కర్మలు చేస్తూ ఉంటారు. కర్మలు బంధాలు పెంచుతూ ఉంటాయి. ఆ బంధాల్లో మళ్ళీ జన్మకు కారణమవుతాయి. అంటే కర్మల వల్ల ఇప్పుడు మనము నోటితోని ఎన్నో చేస్తూ ఉంటాం. అది మనకు వాక్‌క్షేత్రం సరి చేసుకోవాలని పత్రి సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. మన మాట మనకైనా ఉపయోగపడాలి, లేదా ఇతరులకైనా ఉపయోగపడాలి. ఉపయోగం పడని మాటలు మన నోట్లో నుంచి రాకూడదు అంటారు. కానీ మనకు వస్తుంది. ధ్యానం చేస్తున్నాం. కానీ ఇంకా ఆటోమేటిక్‌గా ఇంకొన్ని విషయాల మీద ఎరుక కోల్పోతున్నాం. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎమోషనల్స్‌కు కూడా గురి అవుతున్నాము. అది నాకు అర్థమవుతుంది. ఎవరిదో కాదు మనది మనకే అర్థమవుతుంది. అంటే ఇంకా నాకక్కడ శక్తి సరిపోవట్లేదు. ఆ సాధన శక్తి సరిపోవట్లేదు. నేనింకా సాధన పెంచాలి అన్న అవగాహన వచ్చింది. మనం మాట్లాడే ప్రతి మాట ఎరుకతో మాట్లాడాలి. అవేర్‌నెస్‌తో మాట్లాడాలి అన్న ఎరుక వచ్చింది అంటే, ఇంకా నేను చేయాల్సినది సాధన ఉంది. కొన్ని ఎమోషన్స్‌కి గురి అవుతున్నాం. బాధకి గురి అవుతున్నాము. ఎవరైనా మాటలంటూ ఇంకా బాధకు గురి అవుతున్నాము. ఇంకా అదే ఆలోచిస్తూ ఉన్నాం. శక్తి కోల్పోయే పని చేస్తున్నాం. కానీ శక్తిని స్టోర్ చేసుకునే పని చేయట్లేదు అన్నది నాకు అర్థమవుతుంది. అంటే ఇంకా నేను చేయవలసిన సాధన చేయాలి. సరిపోవట్లేదు. చేసే సాధన సరిపోవట్లేదు అన్న అవగాహన నాకొచ్చింది. ఏదైనా అవగాహనకొచ్చింది అంటే అర్థమైతే ఏదైనా ఆచరిస్తాము అన్నది అర్థమైతుంది. ఇంకా ప్రాపంచికంగా అంటే ఏ వాటి మీద లేకపోయినా కానీ ఎవరైనా ఈ మాటలన్నా ఎమోషనల్‌కి గురి అవుతున్నా. ఆ బాధ అన్నది ఇంకా పోలేదు. ఇంకా సాధన చేసి ఆ బాధను పోగొట్టుకోవాలి. ఇలా చెప్తూ ఉంటేనైనా పోతది కాబట్టి రాజలక్ష్మి మేడం ఏమంటుంది అంటే, 10 మందికి చెప్పినప్పుడు నువ్వు ఆ మాట ఆచరిస్తున్నావా లేదా అని విచారణ చేస్తావు. విచారణ చేసినప్పుడు అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది. అర్థమైతే అది నువ్వు ఆచరిస్తావు అన్నాడు. అంటే మనం చెబుతూ ఉంటే కూడా ఆచరిస్తాము.
ఇన్ని చెప్పాను. ఇప్పుడు నేను ఏం ఆచరించాను? ఏం ఆచరించవలసింది? ఇది కరెక్ట్ కాదు గదా! సత్యం పలకాలి కదా! అన్నప్పుడు నేను ఏం ఆచరిస్తున్నాను? ఏం ఆచరించట్లేదు అన్నది నాకు అర్థమవుతుంది. ఇది ఆచరిస్తలేను అంటే ఇంకా నాకు ఆ శక్తి సరిపోవట్లేదు. ఆ శక్తిని నేనింకా శక్తి సంపాదించుకోవాలంటే తీవ్ర ధ్యాన సాధన చేయాలి. గంటలు గంటలు ధ్యాన స్థితిలో ఉండగలగాలి అన్నది నాకు అర్థమవుతుంది. ఇవన్నీ కానీ ఎవరైనా జీవితంలో ఒక సద్గురువు వచ్చాక ఎలాంటి కర్మలు చేయాలో నేర్చుకుంటారు. నా జీవితంలో అయితే సద్గురువు వచ్చిన తర్వాతనే మనం ఎలాంటి కర్మలు చేయాలి, ఏ కర్మలు మంచివి, ఏవి చెడ్డయి అన్నది కూడా గురువే చెప్తాడన్నది కూడా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు పత్రిసారు గురు సాంగత్యం అన్నాడు, సజ్జన సాంగత్యం అన్నాడు, ఆచార్య సాంగత్యం అన్నాడు. ఇవన్నిటి వల్ల మనకు అర్థమవుతుంది. అర్థమై ప్రతీదీ ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఏ కర్మలు చేయాలి అన్నది బాగా అర్థమైంది. ఇప్పుడు ఏ కర్మ చేస్తే ఆ ఫలితాలు, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు కర్మలు అన్నది అర్థమైంది. అలాగే శ్రేయో కర్మలు, ఎలాంటి కర్మలు చేయాలి అన్నది సద్గురువు వచ్చిన తర్వాతే తెలుసుకుంటాము. ఇవి కూడా మన జీవితంలో ఒక సద్గురువు రోల్ అన్నది చిట్ట చివరి శ్వాస వరకు ఉంటదని నాకు అర్థమైంది. ఎందుకు అంటే అత్రి సార్ ఏమన్నాడు? గురువు ఎక్కడో లేడు. నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు. కానీ ప్రత్యక్ష గురువు కూడా కావాలి అన్నది కూడా చెప్పారు. గురువు సాంగత్యంలో మనము మెహర్ బాబా సందేశాలలో ఉంటది. గురువు సాంగత్యం మనము 4వ భూమికను దాటే వరకు గురువు సహాయం ఉండాలి. మనం గురువు సహాయం లేకుండా సాధన చేయొచ్చు, అన్ని చేయొచ్చు. కానీ జ్ఞానపరంగా ఎదగాలి అంటే గురువు సాంగత్యం ఖచ్చితంగా కావాలి అని చెప్తాడు. సద్గురువు సాంగత్యం చేసినప్పుడు శ్రేయో కర్మలు చేస్తాం మనం. శ్రేయో కర్మలు అంటే ఆత్మకు సంబంధించి కర్మలు. ఇప్పుడు ఈ జూమ్ పర్పస్ ఏంటి? శ్రేయో కర్మ కిందకి వస్తుంది. ఎలాగా అంటే ఇది ఆత్మ జ్ఞానానికి సంబంధించింది. ప్రతిరోజు ఒక మాస్టర్ వస్తారు. వారికి తెలిసిన ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు. ఇది లోక కళ్యాణకరమైన పనులకు ఉపయోగించే విధంగా ఉంటుంది కాబట్టి ఈ జ్ఞానం అందరికీ చేరవేయాలి. నేను పొందిన ఆనందం 10 మందికి ఆనందంగా ఉండాలి అంటే అందరూ జ్ఞానపరంగా ఎదగాలి. ఇదంతా కూడా శ్రేయో కర్మల కిందకి వస్తుంది. అది కాకుండా ఈ జూమ్ బంద్ చేసి మనం వేరే టీవీ చూసుకుంటూ ప్రోగ్రామ్ చూస్తామా, అది విశేష కర్మ కిందకి వస్తుంది. విషయ కర్మ కిందకి. కానీ మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నాం. సద్గురువు వచ్చిండు మన జీవితంలో. ఒక సాధనా మార్గాన్ని ఇచ్చాడు. ఆ సాధనా మార్గం వల్ల మనం ఏ పని చేయాలి, ఏ కర్మ చేయాలి, సత్కర్మలు చేయాలి అని తెలుసుకుంటున్నాం. అంటే ఇదంతా సత్కర్మ కిందకే వస్తుంది. జ్ఞానపరమైనది కాబట్టి ఆత్మ జ్ఞానానికి, ఆత్మకు సంబంధించిన విషయాలను బోధించే గురువుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదంతా విషయ కర్మ, శ్రేయో కర్మల కిందకే వస్తుంది. అలాగే విషయ కర్మలు చేస్తున్నంత సేపు ఆత్మని పట్టించుకోరు. ప్రాపంచికంగా ఉన్నప్పుడు మనం ఆత్మ అని తెలుసుకున్నామా? నేనైతే తెలుసుకోలేదు. నేను గురు సాంగత్యం చేసినప్పుడే మానవుడంటే 3 కలిపి మానవుడని తెలుసుకున్నాము. శరీరము, మనసు, ఆత్మ కలిపి మానవుడని. ఈ శరీరం ఇంకా ఏం చెప్తాడు అంటే గురువుగారు, ఈ దేహం నేను కాదు. ఈ దేహం నేను కాదు. ఆత్మై ఉన్నాము మనము అని తెలుసుకున్నాము. అంటే ఇది ధ్యాన మార్గంలో సద్గురువు వచ్చిన తర్వాతే మనం దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నాము. అంటే ఇది సద్గురువుల సాంగత్యం వల్లనే కదా! సాధన మార్గంలోకి వచ్చినాక కూడా నేను 6 సంవత్సరాలు అంతకుముందు ధ్యానం చేశాను. కానీ ఏమీ తెలియదు. నేను దేహం కాదు ఆత్మ అన్న విషయం అయితే నేను తటవర్తి వారి సాంగత్యంలోనే తెలుసుకున్నాను. నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నాను. అంటే అది సద్గురువు వచ్చిన తర్వాతే జరిగింది కదా! విశేష కర్మలు అంటే మనం ప్రాపంచికంగా ఉన్నప్పుడు మనం ఆత్మ అంటే ఏమనుకున్నాం? ఎవరికాళ్ళకు ప్రేతాత్మ పట్టింది అన్న విధంగా ఉండేది. అంటే వాళ్ళకు ప్రేతాత్మ పట్టింది, వాళ్ళ మానసిక పరిస్థితి బాలేదు. ఈ విధంగా విన్నాం. ఆత్మ అన్నాం కానీ మనమే అదే ఉన్నాము. ఆత్మ అన్న విషయం అయితే సద్గురు ద్వారానే తెలుసుకున్నాము. విషయ కర్మలు చేసినంత సేపు ఆత్మని పట్టించుకోము. మనకంటూ ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మ వల్లనే మనం చూస్తున్నాము, మాట్లాడుతున్నాము, వినగలుగుతున్నాము. ఆత్మశక్తే భగవంతుడు అని తెలుసుకున్నాం. ఆత్మే సత్యం అన్నాము. సత్యం అంటే నిత్యమైంది, శాశ్వతమైంది. యుగాలు మారిన, తరాలు మారిన మార్పు చెందదు. ఎప్పుడు సత్యం ఒకేలాగా ఉంటుంది. ఆ సత్యమే ఆత్మే సత్యం అని తెలుసుకున్నాం. ఆత్మే భగవంతుడు, పరబ్రహ్మ, విశ్వాత్మ, లలిత ఎన్నో పేర్లు పెట్టుకున్నాం. కానీ ఆయనకు అసలు రూపమే లేదు అని తెలుసుకున్నాం. అదే మనం అయ్యి ఉన్నాము అన్న విషయం అయితే సద్గురువుల ద్వారానే తెలుసుకోవడం జరిగింది. ఆత్మని పట్టించుకోరు. ఇక్కడ ఎంత గొప్పవారు కర్మలు చేసినా, ఎవరు చేసిన కర్మలు భగవంతుని కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది. ఎవరికైనా కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది అని. అందుచేత కర్మను బట్టి
కర్మ ఫలాలు వస్తాయి. తెలుసుకోవాలి. దాంట్లో మినహాయింపు ఉండదు. మనము గొప్ప మహాత్ములకు కూడా కర్మలు ఉంటాయని చెప్పాడు గురువుగారు. ఎందుకంటే కర్మ అన్నది ఎంత భగవంతునికైనా సరే రాముడుగైనా కర్మ అనుభవించాడు కదా! శ్రీకృష్ణ భగవానుడు కూడా భూమి మీద జన్మ తీసుకొని ఆయన కారాగారంలో పుట్టడము అది కూడా కర్మే కదా! అన్నీ అంటే కర్మ అన్నది భగవంతునికైనా అది వర్తిస్తుంది. ఎవ్వరి మినహాయింపు ఉండదిక్కడ. భగవంతుడైనా మినహాయింపు ఉండదు అన్నది నాకర్థమైంది. అంటే మరి బంధాల వల్ల కొన్ని కర్మలు అంటించుకుంటారు. జన్మ జన్మలకు అవి మోస్తూ, సుఖపడుతూ, దుఃఖపడుతూ ఉంటారు. ఈ శరీరం కర్మను బట్టి వచ్చింది. పాపమైన, పుణ్యమైన శరీరమే వస్తుంది. కానీ సద్గురువులు వచ్చాక ఎలాంటి కర్మలు చేయాలి ప్రతి ఒక్కరూ నేర్చుకుంటారు. ఎందుకంటే సద్గురువులు ఒక్కడే సత్యం చెప్పగలడు. సత్యం అంటే చెప్పుకున్నాం. నిత్యమైంది, శాశ్వతమైంది. యుగాలు మారినా, తరాలు మారినా మార్పు చెందదు. అంటే ఈ సత్యం, ఆత్మే భగవంతుడు అన్న సత్యమైతే సద్గురువుల సాంగత్యం చెయ్యబట్టే నేను తెలుసుకోగలిగాను. అంటే సత్యమైంది మనలో కూడా ఉంది ఆ ఆత్మ అన్నది కూడా తెలుసుకున్నాం. సత్యం చెప్పిన వాడే జన్మని ఎలా సార్థకత చేసుకోవాలో చెప్పగలుగుతారు. సత్యం చెప్పేవాడే జన్మని ఎలా సార్థకం చేసుకోవాలో చెప్పగలుగుతారు. అంటే మన పత్రి సారు ప్రతిరోజు 4 పనులు ఖచ్చితంగా ఎందుకు చేయమన్నాడు అంటే, ఒక్కొక్కటి బుక్ చదువుతూ ఉంటే అర్థమవుతుంది. ఎందుకు అంటే, సరియైన ధ్యానం ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయమన్నాడు. అలాగే స్వాధ్యాయం చేయమన్నాడు. అంటే స్వాధ్యాయం ద్వారా ఎంతో జ్ఞానం తెలుసుకుంటాం. ఇప్పుడు నేను చెప్తే కొన్ని విషయాలే తెలుస్తుంది. అదే బుక్ చదివితే ఇంకా మనం 10 విషయాలు చెప్పింది 100 విషయాలు తెలుసుకుంటాము. ఇవన్నీ అసలు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినాక ఇంతమంది యోగులు ఉన్నారా అన్న విషయం కూడా తెలియదు. ఒక మిలారప్ప జీవిత చరిత్ర కానీ, ఒక యోగానంద పరమహంస ఇంతమంది గురువులు ఉన్నారా అనే విషయం అయితే తెలియదు. ఎక్కువగా భగవానుడి, వివేకానందుడు, బుద్ధుడు తప్ప ఇంకెంతో మంది ఓషో గారు ఉన్నారన్న విషయం కూడా నాకు తెలియదు. సేతు మహాశయుడు ఇంతమంది జ్ఞానం ఎలా తెలుస్తుంది? స్వాధ్యాయం చేయబట్టే తెలుస్తుంది. ఇంత అద్భుతంగా ఉంటుందా అసలు? ఇంతమంది యోగీశ్వరులు ఉన్నారా భూమి మీద? ఒక మలయాళప్ప స్వామి కానీ, ఒక వివేకానందుడే కానీ, పత్రిజీ లాంటి గురువుని మనం పొందిన తర్వాత ఎంతమంది గురువుల చరిత్రలు చదువుతూ ఉంటే ఇంత అద్భుతంగా ఉందా అన్నదైతే, ఇంతమంది గురువులు ఉన్నారా అన్నదైతే నాకు ఆ స్వాధ్యాయం చేయబట్టే తెలిసింది. కానీ అంతకుముందు అయితే ఏమీ తెలియదు. ఇంత అద్భుతంగా ఉంటుంది కదా స్వాధ్యాయం. అందుకే స్వాధ్యాయం అని చెప్పడం జరిగింది. అంటే బుక్స్ చదవడానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు అన్నది అర్థమవుతుంది. ఎవ్వరు ఏ బుక్స్ అయినా సరే ఏ సొసైటీది అని లేదు. ప్రతి ఒక్క బుక్ చదవమన్నాడు. ఎందుకు అంటే సత్యం, ఆత్మ జ్ఞానం గురించి ఎవరైతే బోధిస్తారో వారి అందరివి చదవాలన్నాడు. ఇది మీ సొసైటీ, ఇది మా సొసైటీ అని అన్ని సొసైటీ బుక్స్ మన పిరమిడ్ సొసైటీలో ఉంటాయి. కానీ వేరే పిరమిడ్ సొసైటీలో కాకుండా వేరే సొసైటీలో ఆ సంస్థ, ఆ గురువుకు సంబంధించినవి ఉంటాయి. కానీ మన పత్రి సార్ అన్ని బుక్స్ చదవాలని చెప్తున్నాడు. స్వాధ్యాయానికి ఇంపార్టెంట్ ఇయ్యమన్నాడు. ఎందుకంటే సారే 1,00,000 బుక్కులు స్వాధ్యాయం చేశాడు. అలాంటి స్వాధ్యాయం వల్లనే ఇలా ఇన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాం అన్న విషయం కూడా చెప్పగలుగుతున్నాం. అంటే స్వాధ్యాయం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది అర్థమైంది. ధ్యానం ఎంత ఇంపార్టెంటో స్వాధ్యాయం కూడా అంతే ఇంపార్టెంటు. ఒక పక్షి పైకి ఎగరడానికి 2 రెక్కలు ఎంత అవసరమో ధ్యానము, జ్ఞానము అంత అవసరం అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే పక్షికి ఒక రెక్కుంటే పైకి ఎగురుతదా? ఎగరలేదు. అలాగే మనం ధ్యానంలో ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగాలి అంటే ధ్యానం చేయాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం ఉండాలి. అలాగే సజ్జన సాంగత్యం ఉండాలి, స్వాధ్యాయం ఉండాలి. జ్ఞానపరమైనవి స్వాధ్యాయం అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది కూడా అర్థమవుతుంది. అంటే మనం ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగాలి అంటే స్వాధ్యాయం కూడా చాలా చాలా ఇంపార్టెంటు. సజ్జన సాంగత్యము, అలాగే ఈ మార్గంలో సేవ చేయాలి. ఇలాంటి జూమ్ కార్యక్రమం వల్ల మనకు తెలియకుండా మన డబ్బుని సత్కర్మలకు ఉపయోగిస్తున్నాము. ఇది ఎందుకంటే విశ్వ కళ్యాణం కోసం చేస్తున్న కార్యక్రమమే. ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానం చేరవేయాలి అన్న తపన, అది మొత్తం విశ్వానికి చేయడం అన్నట్టు. విశ్వ కళ్యాణం కోసం చేసేది ఈ జూమ్ కార్యక్రమాలే కానీ, మనం ధ్యానం క్లాసులు ఇంట్లో పెట్టినా సరే 10 మంది కలిసి ధ్యానం చేస్తే అదొక యజ్ఞం అన్నాడు పత్రి సారు. 10 మంది కలిసి ధ్యానం చేస్తే అలాంటి ధ్యానం మనం ప్రతిరోజు చేస్తున్నాం అనుకో, మనం ఒక యజ్ఞం చేసినట్టు సమానం అది. 10 మంది కలిస్తేనే ఒక యజ్ఞం అంటే ప్రతిరోజు మనం
చేస్తున్నాం ధ్యానం అంటే మనం కూడా యజ్ఞం చేస్తున్నట్టే, అంటే సత్కర్మలే చేస్తున్నట్టు అని తెలుసుకున్నాను నేను కూడా. కానీ అప్పటి వరకు డబ్బులో సుఖముందనుకుంటాము. మనం ధ్యానంలోకి రాకముందు ఏమనుకుంటాం? డబ్బుంటే సుఖముంటది. మంచి బిల్డింగ్ ఉంటే సుఖముంటది. భార్య ఉంటే సుఖముంటది. మంచి కోటీశ్వరుడైన భర్త ఉంటే సుఖముంటది. పిల్లలుంటే సుఖముంటది. ఎంతసేపు ఈ మాత్రమే ఆలోచిస్తాం. కానీ సద్గురువు మన జీవితంలోకొచ్చినంక దేనికి ఇంపార్టెన్స్ ఇయ్యాలి అన్నది అర్థమవుతది. సంసారం కోసమా, ధనం కోసమా తాపత్రయం పడుతూ ఉంటాము. దానికోసమే సమయాన్నంతా వేచిస్తూ ఉంటాము. రాత్రనక, పగలనక కష్టపడతాము. డబ్బు సంపాదన, అది సంపాదిస్తే మనం లగ్జరీ లైఫ్ పొందవచ్చు. అది ఉంటే మనం ఏ సుఖమైనా అనుభవించవచ్చు అన్న విధంగా ఉంటుంది. ధ్యానానికి ముందు జీవితం అంతా అలా ఉంటుంది. కానీ ధ్యానం తర్వాత ఎంత అద్భుతంగా ఉంటుందన్నది ఆ జీవితం ఎవరికి వాళ్ళు ఆ స్వానుభవం ధ్యానం చేసే అర్థమవుతుంది. శ్వాస మీద ధ్యాస, ధ్యానం ఎవరికి వారు ధ్యానం చేసినప్పుడే ఎంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పగలుగుతారు. నా అనుభవం, నేను ధ్యానం చేసి నేను ఆనందంగా ఉన్నా అంటే అది నా అనుభవం అవుతుంది కదా! ఎవ్వరికి వాళ్ళు అలా ధ్యానం చేసి అనుభవం పొందాలి అంటే ఎవ్వరు ప్రతి ఒక్కరు ధ్యానం చేయాల్సిందే. సారేమంటాడు? జీవహింస మానమని చెప్పిండు. జీవహింస చేయకపోయినా, ధ్యానం చేయకపోయినా పర్లేదు. జీవహింస చేయకండి అంటాడు. ఎందుకు అంటే జీవహింసనే పెద్ద పాపము. దాన్ని మానిపిచ్చాడు సారు. లక్షల మంది, కోట్ల మంది శాఖలుగా అయ్యారు. కారణం ఎందుకంటే వాళ్ళిప్పుడు ధ్యానం చెయ్యకపోయినా పర్లేదు. ఇంకా 100 జన్మలెత్తిన తర్వాత అయినా ధ్యానంలోకొస్తాడు. చిట్ట చివరి జన్మల్లోకైనా మనం ధ్యానంలోకొస్తేనే ముక్తిని, మోక్షాన్ని పొందగలుగుతామంటారు. అంటే తప్పనిసరిగా ధ్యానం అన్నది చేస్తాం గదా! ఇప్పుడు గాకపోయినా ఇంకా 100 జన్మల తర్వాత అయినా ధ్యానం అన్నది చెయ్యవలసిందే. శ్వాస మీద ధ్యాస, ధ్యానం ఇప్పుడు కాకపోయినా 100 జన్మల తర్వాత అయినా చేస్తాడు. జీవహింస చెయ్యొద్దు అని జెప్తాడు సారు. అదే పెద్ద కర్మ అని. జీవహింస మహాపాపం అని చెప్పాడు. చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు. పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు. రకరకాల పాపాలే రకరకాల రోగాలు అని గురువుగారు అంత చెప్పాడు అంటే, ముందు ఆ జీవహింసను మాన్పించడమే పెద్ద కర్మ అని మాన్పించడం అని తెలుసుకున్నాము అంటే, అది ఎంత పెద్ద పాపము జీవహింస చెయ్యడము అన్నది అర్థమవుతుంది. అది ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాతే అర్థమవుతది. గురువు సాంగత్యం చేస్తేనే అర్థమవుతుంది అన్నది అర్థమైంది. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చే వరకు కూడా శాశ్వతమైనది ఏమిటి? అశాశ్వతమైనది ఏమిటి కూడా తెలియదు. అంతే, ఎవ్వరికైనా అంతే. ప్రతి ఒక్కరికి ఏది శాశ్వతం, ఏది అశాశ్వతమో అన్నదైతే నాకైతే ధ్యాన మార్గంలోకొచ్చినాక తెలుసుకున్నా. సృష్టికర్త చేత ఏదైతే సృష్టింపబడిందో అవన్నీ అశాశ్వతమే అని తెలుసుకున్నాను. సృష్టికర్త చేత ఏదైతే సృష్టింపబడిందో అవన్నీ అశాశ్వతమే అన్నది తెలుసుకున్నాము. శాశ్వతమైంది ఆత్మే శాశ్వతము అన్నది తెలుసుకున్నాం. అంటే ఆ భగవంతుడే శాశ్వతం తప్ప మిగతావన్నీ అశాశ్వతమైనవే. మనం ఎంతసేపు అశాశ్వతమైన వాటినే చూస్తున్నాము. కానీ శాశ్వతమైనవి పట్టుకోవాలి. ఈ ఇహలోకమంతా మనము కనిపించేదంతా పర్మినెంట్‌గా ఇక్కడ ఉండిపోతాము అనుకుంటున్నాము. కానీ ఇదంతా మన సైట్ సీన్ అంటాడు. మనవి ఉన్నంత లోకాలు ఉన్నాయి. పరలోకాలు ఉన్నాయి మనది. మన స్వస్థలం మనం చేరుకోవాల్సింది అన్నది ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత అర్థమవుతుంది. అది శాశ్వతమైనది. నేను ఉండే ఇదంటాడు గదా! శ్రీకృష్ణ భగవానుడు. నేను ఉండే సత్యలోకం నువ్వు చేరుకోవాలి. అంటే మనందరిది కూడా అదే మనం చేరుకోవాల్సింది. చిట్ట చివరి జన్మ వరకైనా మనం చేరుకోవాల్సింది సత్యలోకం. మన స్వస్థలం అన్నది అర్థమవుతుంది. అదే శాశ్వతమైందని కూడా నేను తెలుసుకున్నాను. అప్పుడే శ్రేయో కర్మలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే ఏది శాశ్వతం? ఆత్మే శాశ్వతం అని తెలుసుకున్నాం. అప్పుడు శ్రేయో కర్మలన్నది ఎక్కువ చేస్తాం. అంటే ఆత్మ కర్మలు, ఆత్మకు లాభమయ్యేది, ఆత్మ ఉన్నతి కోసం చేసే ఎక్కువ చేయడం జరుగుతుంది. శ్రేయో కర్మలన్నది ఎక్కువ చేయడం జరుగుతుంది. ఎప్పుడు మనం ఆత్మ అని తెలుసుకున్నప్పుడేగా. నేను దేహము అన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? దేహానికి సంబంధించి దేహ సుఖాలు, దేహ భోగాలు, ప్రాపంచికంగా ఎంత సుఖంగా ఉంటే అదే గొప్ప అని అనుకుంటాం. కానీ అవంతా విశేష కర్మ కిందకొస్తుంది. విషయ కర్మ కింద. కానీ శ్రేయో కర్మలు చేస్తున్నప్పుడే నేను దేహం కాదు ఆత్మని. ఆత్మ ఉన్నతి కోసం వచ్చాము. ఈ జన్మ భూమి మీద జన్మ తీసుకున్నది మన ప్రణాళిక ఏంటి అంటే ధ్యానం కోసం, జ్ఞానం కోసమే. ఒకటి సార్ చెప్తాడు. రెండే విషయాలు. ఒకటి నేర్చుకోవడం, నేర్పించడం అంటాడు. తెలియని విషయాలుంటే తెలుసుకోవాలి. ఈ తెలుసుకున్న విషయం ఏముంటది? చెప్పాలి అంటాడు. అంటే నేర్పించడం. నేర్చుకోవడం, నేర్పించడమే ఈ భూమి మీదకి వచ్చింది మనము జన్మ తీసుకున్నది అన్నది నాకు బాగా అర్థమైందిది.
ముందుగా ఇక్కడ కర్మలు ప్రస్తుతం ఇప్పటివరకి మనము కర్మల రకాలంటే కర్మలు 2 రకాలుగా విభజించారు. ఏ కర్మలు చేస్తే అంటే ప్రాపంచిక కర్మలని, విషయ కర్మలని, అలాగే ఆధ్యాత్మిక కర్మలు ఆత్మ ఉన్నతి కోసం చేసేది ఆత్మ కర్మలు అన్నాం. కానీ ఇప్పుడు మనకు కర్మలు అన్నది 3 విధాలుగా ఉంటుంది. అవి దేహపరమైనవి, ఆత్మపరమైనవి, మనోపరమైన అంటే ఇప్పుడు ఇక్కడ 3 రకాల కర్మలు అన్నాడు. ఆగామి కర్మలు అంటే 3 రకాల కర్మలు. ప్రస్తుతం చేస్తున్న కర్మలు ఆగామి కర్మలు. అంటే ఇప్పుడు ఈ జూమ్ రన్ చేస్తున్నాం. ఇది ఏ కర్మ కిందకొస్తది? ఆగామి కర్మ కిందకొస్తుంది. మీ ఖాతాలో ఉన్న కర్మలు సంచిత కర్మలంటారు. అంటే మన అకౌంట్‌లో ఉన్నాయి వాడుకుంటూ ఉంటాం మన అవసర నిమిత్తంగా ఇప్పుడు నా అకౌంట్‌లో 5,000 ఉన్నాయి. నా అవసర నిమిత్తంగా ఇప్పుడు 4,000 వాడుకుంటున్నా అంటే అదేమవుతుంది? సంచి సంచిత కర్మ. అంటే నా అకౌంట్‌లో నుంచి తీసుకుంటున్నా కదా! అది సంచిత కర్మ అవుతుంది. ఆగామి కర్మ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ఏ కర్మ ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇది ఆగామ కర్మ కిందకొస్తుంది. అలాగే అందులో నుంచి తెచ్చుకున్న కర్మల్ని ప్రారబ్ధ కర్మలు అంటారు. ఇప్పుడు మన అకౌంట్‌లో నుంచి డబ్బులు తీసి వాడుతూ ఉంటాం గదా! అది ప్రారబ్ధ కర్మలు అంటారు. అంటే ప్రారబ్ధాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. అది రమణ భగవానుడు కూడా తప్పించుకోలేదు ప్రారబ్ధం అన్నది. ఇంకా బద్ధ ప్రారబ్ధం అన్నది కూడా ఉంటదంట. ఖచ్చితంగా అది అనుభవిస్తేనే పోతదంట అన్నది చెప్పాడు. 3 రకాల కర్మల గురించి తెలుసుకుందాం. ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు ఇవి ఎలా ఉంటాయి మన లైఫ్‌లో అన్నది తెలుసుకుందాం. ఈ శరీరం తీసుకున్నాక చేసే కర్మలు ఆగామి కర్మలు. ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఇవి మన భవిష్యత్తుకు లాభం కలిగించే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే చేస్తామో అది మన భవిష్యత్తుకు నిర్ణయిస్తది. ఇప్పుడు మనం చెడు చేయాలా? చెడు కర్మలు చేయాలా? మంచి కర్మలని తెలుసుకున్నాం. సద్గురువు ద్వారా తెలుసుకుంటున్నాం. తెలుసుకొని మనం ఎలా దాన్ని మన నిత్య జీవితంలో అప్లై చేయాలి అన్నది అర్థమవుతది. అర్థమైతేనే ఏదైనా ఆచరిస్తామన్నది కూడా బాగా అర్థమైంది. మనం చేసే ప్రతి పని లోక కళ్యాణకరమైన పనిగా ఉండాలి. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక ఎలాంటి కర్మలు చేయాలి? కర్మ చేసేటప్పుడు ఎలాంటి భావనతో చేయాలి అన్నది కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు అంటే కర్మ చేయాలి. కానీ కర్మ చేసేటప్పుడు ఎలాంటి భావన ఉండాలన్నాడు. కర్తృత్వ భావన నేను చేస్తున్నా అన్న భావన కూడా ఉండొద్దు. ఇంకా నిష్కామ కర్మ చేయమన్నాడు అంటే ఎలాంటి ఫలితాలు ఆశించి మనం కర్మ చేయకూడదు. ఒక పని చేస్తున్నాము అంటే ఫలితాలు ఆశించకూడదు అంటున్నాడు. ఫలితం భగవంతునికి వదిలిపెట్టాలి. పని చేయడమే మన ధర్మం. ఫలితం భగవంతునికి వదిలిపెట్టాలి అన్నాడు. అంటే నిష్కామంగా చేయాలి. ఫలితం కూడా ఆశించి చేయకూడదన్నాడు. నిష్కామ కర్మ చేసినప్పుడు అది విశ్వ కళ్యాణం కోసం అవుతుంది. ఇంతకు ముందు జన్మల్లో ఎలా చేశాము అన్నది కాదు. ప్రస్తుతం వర్తమానం మనం చేస్తున్న కర్మలు ఎలాంటి భావనతో చెయ్యాలి అన్నది ముఖ్యం. ముఖ్యంగా కర్తృత్వ భావన లేకుండా చేయాలి. అంటే నేను చేస్తున్నాను, నేను మాత్రమే చెప్పగలుగుతాను, నేను మాత్రమే జూమ్ రన్ చేయగలుగుతాను, ఇంకెవరు చెయ్యలేరు అంటే అది కర్తృత్వ భావన కాదు కదా! ఆ భావన కూడా ఉండొద్దు. నేను చేస్తున్నానంటే అక్కడ కర్తృత్వ భావన ఉంది. నేను మాత్రమే క్లాస్ చెప్పగలను, మిగతా వాళ్ళు ఎవ్వరు చెప్పలేరు, నేనే చేయగలను అనుకుంటే అది కర్తృత్వ భావన అంటున్నాడు. అది కూడా లేకుండా చేయాలి. భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. జ్ఞానం బోధించుకోవడానికి, నేర్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు అనుకోవాలి అన్నది తెలుసుకున్నాం. ఎలాంటి భావనతో చెయ్యాలి అన్నది కూడా అర్థమవుతుంది. అంటే కర్తృత్వం లేకుండా చెయ్యాలి. అంటే నేను చేస్తున్నాను అని కాకుండా నా చేత చేయిస్తున్నాడు ఆ పరమాత్మ అన్నది తెలుసుకోవచ్చు. ఇంతకు ముందు జన్మల్లో ఎలా చేశాము అన్నది కాదు. ప్రస్తుతం వర్తమానంలో మనం చేస్తున్న కర్మలు ఎలాంటి భావనతో చెయ్యాలి. కర్తృత్వ భావన లేకుండా చెయ్యాలి అన్నారు. అంటే నేను చేస్తున్నా అన్న భావన కూడా ఉండకూడదు. నాకు పరమాత్మ ఒక అవకాశం ఇచ్చాడు చెయ్యడానికి అనుకోవాలి అన్నది కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా శరీరంలో ఆత్మ ఉంది కాబట్టే చేయగలుగుతున్నాం. ఇప్పుడు అంతే కదండీ! ఇప్పుడు ఒక శవము ఏమైనా చేయగలుగుతుందా? ఏమీ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాను, చూస్తున్నాను, మేడం జూమ్ రన్ చేపిస్తుంది, అందరు క్లాస్ వింటుర్రు అంటే ఎవరి వల్ల అది? అదంతా ఆత్మశక్తి వల్ల ఆత్మ ఉండబట్టే ఈ పనులు చేయగలుగుతున్నాం. కానీ లేకుంటే ఆత్మ శరీరం నుండి తప్పుటి ఈ పనులు మనం ఏవి చేయము అన్నది తెలుసుకుంటున్నాము. అలాగే సాధన చేసిన, క్లాసులు చెప్పిన ప్రతీదీ శరీరంలో ఆత్మ ఉంది కాబట్టే చేయగలుగుతున్నాము
అంతే కదా! శరీరం ఏంది? శ్వాసం ఉంటే శివం. శ్వాస లేకపోతే శవం. శవం ఏం చేస్తుంది? కనీసం చెయ్యి కూడా కదపలేదు అంటే అందులో ఆత్మశక్తి లేదు. దైవం లేదు. దైవం ఉంటే ఏ పనైనా చేయగలుగుతాం. ఇప్పుడు ఏమనుకుంటామంటే అంత ఎన్ని పనులు చేసి నేనే చేశాను అంటున్నాం. కానీ ఆ నేనే ఆ పరమాత్మ ద్వారా చేయిస్తున్నాడు అన్నది అర్థమవుతుంది. కానీ మనదంటూ ఏమీ లేదు. ఆ ఆత్మ చైతన్యం వల్లనే మనం చేయగలుగుతున్నాము. ధ్యానం చేస్తున్నాము అంటే ఆ పరమాత్మ వల్లనే ధ్యానం చేస్తున్నాం. ఇలా మాట్లాడుతున్నాము, ఏదైనా క్లాస్ చెబుతున్నాము అంటే అది కూడా పరమాత్మనే మన చేత చేయిస్తున్నాడు అన్నది అర్థమవుతుంది. ఆత్మే భగవంతుడు కాబట్టి, భగవంతుడి వల్లే ఈ పనులు జరుగుతున్నాయి అని అని భావించాలి అన్నారు. అంటే ఇవన్నీ అర్థమవుతున్నాయి కదా! అంటే ఇవన్నీ ఎవరి ద్వారా జరుగుతున్నాయి? మనలో ఉండే ఆ ఆత్మ శక్తి వల్లనే చేయగలుగుతున్నాం కానీ మనదంటూ ఏమీ లేదు అన్నది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు పెద్ద ఇప్పుడు ఒక యజ్ఞం చేశాము. యజ్ఞం చేశాము అనుకుంటే, నేను చేస్తున్నాను అనుకుంటే పుణ్యమొస్తుంది. పుణ్యం అంటే ఏంది? పుణ్యం అంటే భోగాలు, సుఖాలు అనుభవించడం అన్నట్టు. అది నేను చేస్తున్నాను కాబట్టి యజ్ఞం నేను చేస్తున్నాను అంటే పుణ్యకర్మ కిందికి వస్తుంది. కానీ లోక కళ్యాణం కోసం చేస్తున్నాను అంటే అది మహాయజ్ఞం అవుతుందంట. ఇప్పుడు నా కోసం చేసుకుంటున్నాను అంటే అది ఏమవుతుంది? నేను చేశాను అంటే ఒక యజ్ఞం కిందికి వస్తుంది. అదే లోక కళ్యాణం కోసం చేస్తున్నాను అంటే అది మహాయజ్ఞం అవుతుంది. మహాయజ్ఞం అంటే అది బంధం అవ్వదు. ఇది సంచితం కలవదు. మహాయజ్ఞం అంటే లోక కళ్యాణకరం కోసం చేసే పని కర్మ అవ్వదు. మన సంచితంలో యాడ్ అవ్వదంటది. అలాగని పాపం చెయ్యకూడదు. పాపం నీ స్వార్థం కోసం చేస్తున్నావు. చూడండి, నీ స్వార్థం కోసం ఎవరినైనా చంపితే అది పాపం అవుతుంది. అదే దేశ సంరక్షణ కోసం ఇప్పుడు యుద్ధంలో ఎంతోమంది బార్డర్‌లో సోల్జర్స్ ఉన్నారు. వాళ్ళు యుద్ధం చేశారు. అప్పుడు ఎంతోమంది చనిపోతారు. చంపడం గూడా జరుగుతది. కానీ అది స్వార్థం కాదక్కడ. దేశ రక్షణ కోసం చేస్తారు కాబట్టి అక్కడ కర్మ ఉండదు వాళ్ళకి. ఆ కర్మ అన్నది సంచితంలో ఉండదు. అదొక బాధ్యతగా చేస్తున్నారన్నట్టు. మన స్వార్థం కోసం ఒకరినైనా చంపుతాం చూడు, అది కర్మ అవుతుంది. పాపం అవుతుంది. కానీ ఇప్పుడు దేశంలో బార్డర్‌లో యుద్ధం జరిగినప్పుడు ఒకరికొకరు చంపుకుంటూ ఉంటారు. చావడం జరుగుతది. చంపడం జరుగుతుంది. కానీ అక్కడ సంచితంలో ఆ కర్మలు యాడ్ అవ్వవంట. దేశం కోసం జేస్తున్నాడు. ప్రజల రక్షణ కోసం చేస్తున్నారు కాబట్టి అది కూడా లోక కళ్యాణకరమైన పని కాబట్టి అవి కూడా ఆ కర్మలు కూడా సంచితంలో కలవవంట. ఎందుకంటే దేశ ప్రజల సుఖశాంతులతో ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి. మరి ధర్మరాజు చేత అబద్ధం ఆడించిన కృష్ణుడు మరి ఆ పాపం ధర్మరాజుకు రాదు. కారణం ధర్మ స్థాపన కోసం చేయించాడు. అందుకే కామ్య కర్మలు కాదు. కామ్య కర్మలు అంటే పుణ్యం చేసే కర్మలన్నీ కామ్య కర్మల కిందికి అవుతాయి. కర్తవ్య కర్మలు చెయ్యాలి. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు చేత అబద్ధం ఆడించాడు. అంటే అది ధర్మ స్థాపన కోసం చేయించాడు. కామ్య కర్మలు అంటే ఫలితాన్ని ఆశించి చేసేవి. కర్తవ్య కర్మలు అంటే అక్కడ నీ కర్తవ్యం కోసం చేసిన కర్మ. శ్రీకృష్ణుడు యుద్ధం చేయించాడు అంటే దుష్ట శిక్షణ జరగాలి. ధర్మస్థాపన జరగాలి. ఇక్కడ ధ్యానం చేస్తున్నాము అంటే నీ ప్రణాళికలో ఒక భాగం. జ్ఞానం పొందడం కూడా నీ ప్రణాళికలో భాగమే. జ్ఞానాన్ని అందరికీ చెప్పడం అన్నది కూడా నీ ప్రణాళికలో భాగమే. ఇప్పుడు ఇలా చెబుతున్నాము అంటే గత జన్మలో ఆగిపోయినదే ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాంగా మనము. గత జన్మలో బి వరకు చెప్పి ఆగిపోయినామనుకో, ఈ జన్మ సి నుంచి కంటిన్యూ అవుతూ ఉంటది. అంటే ఇప్పుడు చెప్పవలసింది ఉంది. నేను నేర్చుకోవాల్సి ఉంది, చెప్పవలసి ఉంది కాబట్టి చెబుతున్నాం. ఇలా క్లాస్ చెప్తున్నాము అంటే కూడా ఇది నా గత జన్మలో ఒక ప్రణాళిక అన్నది కూడా అర్థమవుతుంది. అంటే చెప్పాల్సింది చెప్పాలి. నేను నేర్చుకోవాల్సింది ఉంది అన్నది నాకర్థమవుతుంది. ఇదంతా నా ప్రణాళికలో భాగమే. ఆ మేడం జూమ్ రన్ చేస్తుంది ఇప్పుడు. మమత మేడం. ఎందుకు? తను కూడా ఆ కర్మలో ఇప్పుడు తను కూడా విశ్వ కళ్యాణంలో ఒక భాగమే అన్నట్టు. తన ప్రణాళికలో ఉంది. నేను ఈ జూమ్ రన్ చేయాలి. ఈ జ్ఞానం 10 మందికి అందజేయాలి. ఈ సత్యం 10 మందికి తెలియాలి అన్నదే కదా! ఇక్కడ అంటే ఎవ్వరి ప్రణాళిక ప్రకారం వాళ్ళు జీవిస్తారు. అది కుటుంబ పరమే కానీ,
ఆధ్యాత్మిక మార్గమే కానీ, క్లాసులు చెప్పడమే కానీ, చేయించడం కానీ, నేర్చుకోవడం అన్నదంతా ఇదంతా మన ప్రణాళికలో ఒక భాగమే అన్నది అర్థమవుతుంది. అందుకే ఆగామి కర్మలు జన్మకి కారణం కాకుండా సంచితంలో కలవకుండా ఉండాలి. అందుకే శ్రీకృష్ణుల వారు నిరంతరం కర్మ చెయ్యి, కానీ కర్మ ఫలాన్ని త్యాగం చేయమని చెబుతున్నారు. కర్మఫలం అంటే నాకు ఫలితం రావాలి. ఇప్పుడు నువ్వు ఏ పని చేసినా మనం ఫలితం ఆశించకుండా చెయ్యాలి అన్నది కూడా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మోక్షానికి వెళ్ళాలి అంటే అక్కడ పాపము ఉండొద్దు, పుణ్యము ఉండకూడదు. ఏది అంటించుకోకుండా నిస్సంగుడిగా ఉండాలి. పాపము వద్దు, పుణ్యము వద్దు. మనం మోక్షం పొందాలి అనుకుంటున్నాం. ఇదే చివరి జన్మ చేసుకోవాలి అంటే ఇలాంటి మనం పని చేస్తున్న ఫలితం ఆశించకుండా చెయ్యాలి. ఆ స్థితికి రావాలి అన్నది అర్థమవుతుంది. ఆ స్థితికొచ్చినప్పుడే నిస్సంకుడిగా ఉంటాము. మోక్షం పొందాలి అంటే అప్పుడు పాపము ఉండదు, పుణ్యము ఉండదు. నిష్కామ కర్మలు చేయమంటున్నారు. ఫలితం ఆశించని ఫలితాలే చేయమని శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్తున్నాడు. ముక్తి కర్మలే చెయ్యాలి, ఆత్మ కర్మలే చెయ్యాలి అన్నది అర్థమవుతుంది. అంటే ఆత్మ ఉన్నతికి ధ్యాన కార్యక్రమాలకు, పిరమిడ్స్ కట్టడం, జ్ఞానపరమైన వాటికి, పుస్తకాలకు మన ధనాన్ని కానీ ధన్ కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి అన్నది అర్థమవుతుంది. అంటే మనం ఏది ఉపయోగించినా అది విశ్వానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. మనం ఆలోచించాలి. పడుకునేటప్పుడు ఒక 5 నిమిషాలైనా సరే నా ఆత్మ ఉన్నతి కోసం ఈరోజు నేనేం పని చేశాను? ధ్యానం చేశానా? స్వాధ్యాయం చేశానా? సజ్జన సాంగత్యం చేశానా? ఎంతసేపు ప్రాపంచికమైన వాటికే చేస్తున్నాను కానీ నా కోసం నేనేమన్నా చేసుకున్నానా? ఏదైనా విశ్వ కళ్యాణంలో సేవ ఏమన్నా చేశానా నా వంతుగా? అన్నది విచారణ ఒక 2 నిమిషాలైనా చేయాలి అని చెప్తూ ఉంటారు. అంటే విచారణతోనే మొదలవుతుంది. నేనేమి చేయలేదు అంటే ఇయాల నా సమయం అంతా వృధా చేసుకున్నాను. ఈరోజు ఒక గంట సేపు కూడా నేను స్వాధ్యాయం చేయలేదే, ధ్యానం చేయలేదే, నా ఆత్మకు ఉపయోగపడే పని ఏది చేయలేదే అని మనకు మనం విచారణ చేయాలి. విచారణ పరమ సత్యం అంటారు గదా! విచారణ ద్వారానే మనకు మొదలవుతుంది. మనం చేయాల్సిన పని ఏంటి? లోక కళ్యాణకరం కోసం వచ్చి ఇంట్లో కూసొని టీవీ చూసుకుంటూ ఉండడం కానా, పీనా, సోనా కాదు జీవితం అన్నది అర్థమైంది. ఇది తిననీకి, తాగనీకి వచ్చిన జన్మలైతే కాదు. సుఖపడాలని వచ్చిన జన్మలు కూడా కాదు అన్నది కూడా అర్థమవుతుంది. లోకంలో ఎంతసేపు మేలుకు ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఇచ్చి నేను కాబట్టి చేస్తున్నాను, నేను చేస్తున్నాను, వింటున్నాను అనుకుంటూ ఉంటే అవి కామ్య కర్మలు అవుతాయి. ఇప్పుడు నేను కాబట్టి క్లాస్ చెప్పాను, నేను చెబుతున్నా అని అనుకుంటే అవేమవుతుంది కామ్య కర్మలు. అంటే ఫలితం ఆశించి చేసేవన్నీ కామ్య కర్మలే అవుతాయి. కామ్య కర్మలే బంధమై జన్మకి కారణమవుతుంది అన్నాడు. కామ్య కర్మలే జన్మకి కారణమవుతుంది. ఏ మానవుడైనా దుఃఖాన్ని భరించలేక ఇక ఈ జీవితం వద్దు అనుకున్నప్పుడు గురువు వస్తాడు. ఈ జీవితం నాకొద్దని ప్రతి ఒక్కరికి అనిపిస్తది. ఏంది రోజు రాత్రి పగలు రావడమేందో, వండడమేందో, పడుకోవడమేందో, తినడం ఇదే పని చేస్తున్నాం. ధ్యానంలోకి రాకముందు మనం ఏం చేసాం? రోజు ఉదయాన్నే లెవ్వడం, వంట చేయడం, తినడం, మళ్ళీ మధ్యాహ్నానికి భోజనానికి ప్రిపేర్ చేయడం, సాయంత్రం స్నాక్స్ అని, నైట్ అని, మళ్ళీ నైట్ పడుకోవడం. ఇదే అనుకుంటున్నాం. మనకు విరక్తి కలుగుతది. ఇదేందిరా బాబు నా జీవితం? దీనికోసమే వచ్చానా నేను అని అందరికి ప్రతి ఒక్కరికి అనిపిస్తది. ఏంటి నా జీవితం రోజు వండ, పెట్ట ఇదేనా? ఇంకేమి లేదా నా లైఫ్‌లో? అనిపిస్తుందా లేదా? ప్రతి ఒక్కరికి అనిపించినప్పుడే మన జీవితంలో ఒక సద్గురువు వస్తాడంట. అలా మనకు ఆలోచన కలిగినప్పుడే, ఆ విచారణ కలిగినప్పుడే మన జీవితంలో ఒక గురువొస్తాడు. అప్పుడు గురువే చెబుతాడు. కర్మ ఎలా చెయ్యాలి? ఏ చేస్తే ఫలితం నీకు అంటుకోదు అన్నది. అందుచేత ఎవరైనా దుఃఖం నుంచి బయటపడాలి అంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది నేను గురువు దగ్గర నేర్చుకున్నాను. నేను చెయ్యవలసింది విషయ కర్మలు కాదు. కామ్య కర్మలు కాదు. కర్తవ్య కర్మలు, శ్రేయో కర్మలు అన్నది అర్థమవుతుంది. అంతే కదా! ధ్యానం ముందు జీవితం అంతా విషయ కర్మల మీద ఉంటుంది. కామ్య కర్మల మీద ఉంటుంది. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో శ్రేయో కర్మల మీద ఉంటుంది. కర్తవ్య కర్మలు అనుకుంటాం. అంటే కర్తవ్య కర్మలు అంటే ఇది నా బాధ్యత, ఇది నా ప్రణాళిక, ఇది నేను చెయ్యవలసింది అని అది మనకు సహజం అయిపోతుంది. మనలో శక్తి పెరిగినప్పుడు అది సహజమవుతుంది. బుద్ధి వికసించాలి అంటాడు సారు. బుద్ధి వికసిస్తే ఏ పని చేయాలి, ఏది చేయకూడదు, ఏది వద్దు అన్న అవగాహన మనకు కలుగుతుంది అన్నది అర్థమవుతుంది. అందుకే
కర్తృత్వం లేకుండా లోక కళ్యాణం కోసం చేసే ప్రతి కర్మ కర్తవ్య కర్మే. శ్రేయో కర్మలే. అలా శ్రేయో కర్మలు చేసినప్పుడు నీకు ఆగామి కర్మలు అంటే ఇప్పుడు ఈ జన్మలో చేసే కర్మలు ఏవి కూడా సంచితంలో కలవవు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అంటే విషయ కర్మలు చేస్తే సంచితంలో కలుస్తాయి. కామ్య కర్మలు చేసినా మన సంచితంలో కలుస్తాయి. కర్తవ్య కర్మలు అనుకోవాలి. ఇది నా బాధ్యత అనుకోవాలి. ఇక్కడ చేసే పని ధ్యానం చెప్పడము అన్నది నా కర్తవ్యం, నా ప్రణాళికలో ఒక భాగము అనుకుంటే అక్కడ సంచితంలో కర్మ ఉండదు. మనం చేయవలసిన పని చేయడానికి వచ్చాము అంతే. ఇది ఎవరో చెప్పారు, ఎవరో చెప్తే చెయ్యాలి అని కాదు. ఇది నా పని, నా బాధ్యత, ఇది నేను చేయాల్సిన పని, పైన నా ప్రణాళికలో భాగమే అనుకోవాలి. అప్పుడు అది సంచితంలో కలవదు అన్నది అర్థమైంది. ఏ కర్మలు చేస్తే. అసలు ధ్యాన సాధన ఎందుకు అంటే మీ ఇంద్రియాల మీద మీకు పట్టు రావడం కోసం. ఇంద్రియాల పట్టు రావడం అంటే నేను ఈ ఆహారం తినకూడదు అంటే తినకూడదు, నేను వారితో మాట్లాడకూడదు అంటే మాట్లాడకూడదు, నేను ఇది వినకూడదు అంటే వినకూడదు. అది ఇంద్రియ నిగ్రహణ అంటారు. అంటే ప్రతి మనకు ఇంద్రియ నిగ్రహణ ఉండాలి అంటారు. అంటే ప్రతి మన ఇంద్రియాల మీద కంట్రోల్ ఉండాలి. మనం ఎప్పుడు ఫుడ్‌ని చూసి టెంప్ట్ అయిపోకూడదు. మన ముందు మంచి మధురమైన పదార్థాలు పెట్టారు కదా! ఆ పదార్థాలు తిందాం కదా! అని ఎప్పుడు ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ కావద్దంటాడు. రాఘవరావు సార్ ఏం చెప్తాడంటే ఫుడ్ దగ్గర చాలా కంట్రోల్‌గా ఉండాలి అంటాడు. ఎందుకు? అంటే మన ఇంద్రియ నిగ్రహణ ఎంత ఉంది అని నిగ్రహించుకున్నామా లేదా? మంచి మంచి పదార్థాలు చూడేసి అక్కడ వెల్లుల్లున్నా సరే తినేస్తాం, మాయిలే పోలే అనుకుంటే మన శక్తిని కోల్పోతాం. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన శక్తిని కోల్పోతాము అన్నది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతీదీ బయట తిన్నా, మనం ఇంట్లో తిన్నా ఏం తేడా జరుగుతుంది అన్నది మనం గమనించుకోగలగాలి. గమనించకుండా ఏది పడితే అది తిని మన శక్తిని కోల్పోవద్దు. ఒక్కరోజు ఫుడ్‌కు టెంప్ట్ అయి తిన్నాము అంటే శక్తిని కోల్పోతాము. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. బుద్ధుడు ముందైతే ఎన్ని మధురమైన పదార్థాలు పెట్టినా ఆయన పదార్థం వంక చూడలేదంట. ఎప్పుడు కడుపు వంక చూసేవాడు. ఎందుకు? కడుపు ఖాళీ ఉంది. తిను అంటే అందులో ఆయనకు అవసరమైన మాత్రం కొద్దిగా 1, 2 మాత్రం తినేవాడంట. ఎంత మధురమైన పదార్థాలు పెట్టినా పదార్థం వంక చూడకపోయేదంట. ఆయన కడుపు వంక చూసుకునేవాడు. మనం కూడా ఆ స్థితికి రావాలి. మనమందరం కూడా బుద్ధులమే గదా! ఆ స్థితికి రావాలి. అంటే మనకు మనం ఇంద్రియ నిగ్రహణ పాటించాలి అని నాకనిపిచ్చింది. నా వరకది. రెండో పాయింటొచ్చేసి ప్రారబ్ధ కర్మలు. శరీరం తీసుకున్న తర్వాత అనుభవించవలసింది కర్మలన్నీ ప్రారబ్ధ కర్మలు అంటారు. అంటే ప్రస్తుతం ఏ కర్మలైతే అనుభవిస్తున్నారో అవన్నీ నిర్ణయించుకొని భూమి మీదికి వచ్చారు. ఆ ప్రారబ్ధాన్ని తప్పకుండా అనుభవించాలి. జీవితంలో సంతోషం కానీ, దుఃఖం కానీ, ఆనందం కానీ, కీర్తి కానీ, అపకీర్తి కానీ, చావు, పుట్టుకలు కానీ ఇవన్నీ కూడా ప్రారబ్ధం వల్లనే వస్తాయి. ఇవన్నీ మనకు రామాయణం చూస్తే ఈ కర్మలు బాగా ఎవరెవరు ఎలా అనుభవించారు అన్నది అర్థమవుతుంది. భరతుడు తండ్రి దశరథుడు చనిపోయాక రాముడు అరణ్యవాసం చేసి వచ్చిన తర్వాత దుఃఖానికి లోనవుతాడంట. చాలా దుఃఖపడ్డాను. ఏంది ఇంత దుఃఖం ఉంది? ఇంత జరిగిందా? నేను లేకపోయినా ఇన్ని జరిగాయా అని బాధపడినప్పుడు తన కుల గురువైన వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చి రాముడు ఇలా అడగడం జరుగుతదంట. వెళ్లి గురువుగారు నేను ఈ దుఃఖం నుంచి భరించలేకపోతున్నాను. ఈ దుఃఖం పోదా? నేనేమి చెయ్యాలి అని అడిగినప్పుడు వశిష్ఠుల వారు ఇలా చెప్పారంట, నాయన సంతోషం కానీ, దుఃఖం కానీ, చావు కానీ, పుట్టుక కానీ, కీర్తి కానీ, అపకీర్తి కానీ ఇవన్నీ నీకు ప్రారబ్ధానుసారమే వస్తాయి. అందుచేత ఇవన్నీ ప్రారబ్ధానుసారం వచ్చినయి. నువ్వు దేన్ని మార్చలేవు. జరగాల్సింది జరుగుతూ ఉంటుంది అని చెప్పారు. అందుకే ప్రారబ్ధం గురించి వశిష్ఠుల వారు చెప్పినవన్నీ రామాయణంలో ఎలా జరిగాయో చూద్దాం. అంటే వశిష్ఠుల వారు ఏం చెప్పాడు? శబరి ఉంది. శబరికి ఆమె ఏం కోరుకుంటది? సంతోషంగా ఉండాలి. నేను పరమాత్మ దర్శనం ఎప్పుడు చేసుకోవాలి అని మాతంగ మహర్షి ఆశ్రమంలో తను ఎవరు సహాయకురాలన్నట్టు. ఆ యజ్ఞానికి కావాల్సిన శ్రమిదలు తేవడము, అక్కడ పూల మొక్కలకు నీళ్లు పోయడము, అక్కడ గురువు గారికి సేవలు చేసుకోవడం అవన్నీ మంచి కర్మలు చేస్తున్నారు. మీరంటే యజ్ఞ కర్మలు చేస్తున్నారు. మీరు సంతోషం పొందుతున్నారు. మరి నేనెలా సంతోషం పొందాలి అని గురువు గారిని అడిగిందంట శబరి. అడిగినప్పుడు నువ్వు త్రేతాయుగంలో పరమాత్మ రాముడి రూపంలో నీకు దర్శనమిస్తాడు.
అప్పుడు నువ్వు సంతోషపడతావని. ఆ విషయం జరిగింది కదా! అంటే రాముడిని దర్శించుకుంది కదా తను. త్రేతాయుగంలో శబరి. దర్శించుకొని తను కూడా ఆనందం పొందింది. సంతోషం పొందింది. అలా శబరి చక్కగా చూసి ఎంతో సంతోషించింది. ఈ సంతోషం ఆవిడకి ప్రారబ్ధం వల్ల వచ్చింది. దేని వల్ల వచ్చింది? ఆమె చేసుకున్న ప్రారబ్ధం వల్ల వచ్చింది. ఆ మాతంగి మహర్షి ఆశ్రమంలో ఆమె చేసిన సేవకు వచ్చిన ఫలితము ఈ పరమాత్మని దర్శించుకోవడం. అదంటే ఎక్కడి నుంచి వచ్చింది? మనం చేసుకున్నదే. ప్రారబ్ధం ఏదైనా సరే మనం ఏదైతే చేసుకున్నామో దాన్ని అనుభవించనీకి తెచ్చుకున్నదే అన్నది బాగా అర్థమవుతుంది రామాయణం చూస్తే. అలాగే కౌసల్యకు బిడ్డలు లేనప్పుడు ఎంతో బాధపడింది. కానీ రాముడు పుట్టాడు. ఆ పుట్టిన బిడ్డ తెల్లవారితే చక్రవర్తి అవుతుంది అనుకుంది. కానీ ఆవిడ అడవికి వెళ్ళాడు. భర్తని కోల్పోయింది. చూస్తే ఒక పక్క భర్తని కోల్పోయింది. మరో పక్క బిడ్డ అడవికి వెళ్ళాడు. అంతులేని దుఃఖానికి లోనయింది ఆవిడ. అంటే అది తన ప్రారబ్ధం అన్నట్టు. అలాగే రాముడు అడవికి వెళ్ళాడని వార్త విని దశరథుడు మరణించాడు. ఆ మరణం ప్రారబ్ధమే. దశరథునికి ఆ మరణం అన్నది ప్రారబ్ధము. మరి అహల్యకు శాపం రాయిగా ఉంటది. ఆమె శాప విమోచనం పొంది మరి జన్మ పొందింది కదా! అది ఒక ప్రారబ్ధమే. అది అహల్య ప్రారబ్ధము. ఇక్కడ ఎవరి ప్రారబ్ధం ఎలా ఉంటుంది అన్నది వివరించడం జరిగింది. మరి ఎంతోమంది రామకావ్యంలో అంటే రామాయణ యుద్ధంలో రాముడికి సహాయం ఎంతోమంది రాముడు యుద్ధం చేస్తున్నప్పుడు వానరులు ఎంతోమంది సహాయం చేశారు. కానీ అక్కడ కీర్తి ఎవరికి వచ్చింది? హనుమంతుల వారికే వచ్చింది. అది ఆయన ప్రారబ్ధం అది. అలాగే కైకేయితో అల్లారుముద్దుగా రాముడు పెంచి, కానీ రాముడు అడవికి వెళ్ళడానికి కారణమైంది కైకేయే. అది కూడా కైకేయి ప్రారబ్ధం. ఇలా చూసుకుంటే ప్రతి వాళ్ళ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. రామాయణం ప్రారబ్ధం ఇలా ఉంటుంది అని మనకు నేర్పింది. మన జీవితాల్లో కూడా ప్రారబ్ధం ఉంటుంది. కానీ సాధన అన్నది మన దగ్గర ఉన్నప్పుడు ఇది నేను తెచ్చుకున్న ప్రారబ్ధం. ఇప్పుడు మనకు కష్టం వచ్చిన, సంతోషం వచ్చిన, పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి అంటే ఇప్పుడు నా ప్రారబ్ధానుసారమే అని మనం అనుకోవాలి. ఇది నా కర్మానుసారమే, నా ప్రణాళికలో భాగమే అనుకోగలిగే స్థితికి రావాలి అన్నది నాకు అర్థమైంది. అంటే ప్రారబ్ధం అన్నది ఖచ్చితంగా ఎవరికైనా సరే అనుభవిస్తేనే దాని ఫలితం అది మంచి అయినా, చెడైనా అనుభవించాలి. అనుభవిస్తేనే పోతుంది అన్నది కూడా అర్థమైంది. అవన్నీ అనుకుంటూ సాధన చేస్తూ దాన్ని ఓర్చుకుంటూ ఆ ప్రారబ్ధాన్ని కూడా దాటివేస్తాము. మనం ఎలాగా అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన. అనునిత్య సాధన చేస్తుంటే ఆ ప్రారబ్ధాన్ని కూడా దాటివేస్తామంట. అలాగే మూడోదొచ్చేసి సంచిత కర్మలు. ఈ సంచిత కర్మలు పెంచుకోకుండా ఉంటే జన్మలు తగ్గుతాయి. కానీ వందల జన్మలు తీసుకున్నా మనం ఎన్ని సంచిత కర్మలు మూటలు మూటలు పోగేసుకుంటున్నాం. మరి ఈ సంచిత కర్మలు దగ్ధం చేసుకోవాలి అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానము అంటే మన కంటికి కనిపించని విషయాల గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అది జ్ఞానం అన్నారు. జ్ఞానం ఎంత ఎక్కువ తెలుసుకుంటే మన కర్మ దగ్ధం అవుతుంది అన్నారు. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అని శ్రీకృష్ణ భగవానుడే చెప్పడం జరిగింది. అంటే జ్ఞానం పెరిగే కొద్దీ కర్మలు దగ్ధమవుతాయి. అయితే ఏ జ్ఞానం మనకి కావాలి అంటే స్వస్వరూప జ్ఞానం. అంటే మన స్వరూపం తెలుసుకోవడమే. నీ స్వరూపం అంటే శరీరమా, మనసా, బుద్ధి, ఆత్మ. కానీ ఆత్మ నీవు. కాబట్టి ఇప్పటిదాకా ఇవన్నీ తెలుసుకోకుండా జీవించాం. అంటే మనకి ధ్యానంలోకి వచ్చే వరకు కూడా మనం ఎవరమో మనకు తెలియదు. కానీ ఈ శరీరము, మనసు, బుద్ధి అన్నీ కూడా ఆత్మని బట్టి వచ్చాయి. కానీ ఈ కనబడుతున్న శరీరం నేను అనుకుంటూ అజ్ఞానంలో ఉండిపోయాం. దీనికి మహాత్ములు చిన్న ఉదాహరణ చెప్పారు. ఏమిటి అంటే ఒక సింహం అప్పుడే డెలివరీ అయ్యి చనిపోతుంది తల్లి. సింహం పిల్లని గొర్రెల కాపరి తీసుకుపోయి దాన్ని ఎలా పెంచుతాడంటే గొర్రెలాగానే పెంచుతాడు. తన స్వరూపాన్ని తెలుసుకోవాలి అని చెప్పారు కదా ఇప్పుడు. తన స్వరూపం మనం ధ్యానం చేసి దేనికోసం ధ్యానం చేస్తున్నామంటే స్వస్వరూపాన్ని తెలుసుకోవాలంటున్నారు. ఇది ఎలా తెలుసుకుంటామంటే ఇక్కడ ఒక చిన్న కథ ఉంది. ఆ సింహం ఏం చేస్తుంది అంటే ప్రసవించి అది చనిపోతుంది. ఆ గొర్రెల కాపరి దాన్ని తీసుకొని వెళ్ళి
ఆ సింహం పిల్లని గొర్రెలాగా పెంచుతాడు. ఎలాగా అంటే దానికి గడ్డి వేయడం, దాన్ని అడవికి తీసుకుపోవడం, అన్ని గొర్రె పిల్లలతో పాటు దాన్ని తీసుకెళ్లడం, రోజు తీసుకురావడం, మళ్ళీ కట్టేయడం. అలా జరుగుతున్నప్పుడు ఒక సింహం అడవిలోకి వచ్చి గొర్రెల్ని వేటాడాలని చూస్తూ ఉంటది. గొర్రెలన్నీ భయపడిపోతాయి సింహాన్ని చూసి. సింహం పిల్ల కూడా భయపడిపోతది. దానికి ఆశ్చర్యం వేస్తది సింహానికి. ఏంటి అయ్యో! గొర్రెలంటే నేను సింహాన్ని కాబట్టి అవి భయపడిపోతున్నాయి. మరి సింహం నువ్వెందుకు భయపడిపోతున్నావు అంటే, ఆ సింహం పిల్ల ఏమంటది, "నేను గొర్రెని. నేను సింహాన్ని కాదు. నేను సింహాన్ని కాదని" అంటుంటది. అవునా అని చెప్పి ఆ గొర్రె పిల్లని తీసుకుపోయి చెరువు దగ్గర చూపిస్తారు. నదిలో చూడు నేనెలా ఉన్నానో నువ్వు అలా ఉన్నావు. నేనెలా గాండ్రిస్తానో నువ్వు కూడా గాండ్రిస్తావు. చూడు అన్నప్పుడు అది గాండ్రించినప్పుడు అవును నేను సింహాన్ని కదా! నేనేంది గొర్రె పిల్లలా ఉన్నాను అనుకుంటది. ఆ సింహమే గురువన్నట్టు. మన జీవితంలో కూడా మనం ఎవరము తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళే. మన స్వస్వరూపాన్ని మనకు చెప్పేవారే సద్గురువు. అంటే మనం దేహం కాదు ఆత్మలమని తెలుసుకున్నాం. మనం ఇన్ని రోజులు గొర్రె పిల్లల్లా ఉన్నాం. సింహం అయ్యుండి గొర్రె పిల్లల్లా బతికాము అనిపిచ్చింది. గొర్రె పిల్ల కాదు. నేను సింహాన్ని అని అన్నప్పుడు సింహం వెనకాలనే అడవిలోకి పరిగెత్తింది. అలాగే నేను జీవుడను అని ఈ శరీరం చూసుకుంటూ మనసు, బుద్ధి స్థితిలో ఉన్నప్పుడు ఈ శరీరం నేను అనుకుంటున్నాం. కానీ సద్గురువు లాంటి సింహం వచ్చినప్పుడే మన స్వస్వరూపాన్ని తెలుసుకుంటాం. నేను ఆత్మని అని తెలుసుకుంటాం కానీ శరీరం నేను అన్నట్టుగా జీవిస్తే కర్మలు దగ్ధం కావు. నేను శరీరం అనుకుని నేను దేహం అని జీవిస్తే కర్మ దగ్ధం కాదంటున్నారు. నే శరీరం నేను అని అజ్ఞానంలో బతికినంత కాలం కర్మలు పెంచుకుంటాం. బంధాలు పెంచుకుంటాం. మళ్ళీ బంధాల కోసం కర్మలు చేస్తూ ఉంటాం. మరి బంధాలన్నీ పోగొట్టుకోవడం, కర్మ చెయ్యకుండా ఆపగలగడం అన్నది గురువు వచ్చి మన స్వరూపాన్ని తెలియజేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. గురువు వచ్చినప్పుడే మన స్వరూపం ఎవరని చెప్పారు. మనము ధ్యానం చేయకముందు నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకోవాలి. ధ్యానం చేసిన తర్వాతనే సద్గురువు వచ్చిన తర్వాతనే నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నాం. మనం ఇప్పుడు చేసే పనిని బట్టి మన కర్మ ఉంటుంది అన్నది కూడా బాగా అర్థమవుతుంది. అందుకే గురువులు లభించే వరకే సాధన. జ్ఞానం మనకి తెలియదు. అలా అజ్ఞానంలో కర్మలు పెంచుకుంటూ ఉంటాం. జ్ఞానం వచ్చాక కర్మలు తగ్గించుకుంటూ వెళ్తాం. ఈ కర్మలు తగ్గించుకునే మార్గమే ఒక్కటే మనకు పత్రి సార్ బోధించిన శ్వాస మీద ధ్యాస సాధన వల్లనే. అంతేకాని వేరే ఏమి చేసినా కర్మలు పోవు. మనకు సార్ కూడా చెప్తాడు. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి, మోక్షం అన్నాడు. అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం మనం చేయవలసింది వేరేవి కాదు. అప్పుడే ధ్యాన సాధన పెంచుకొని, జ్ఞానం అన్నది రోజు కొద్ది కొద్దిగా పెంచుకున్నప్పుడు సంచితాన్ని కూడా దగ్ధం చేసుకుంటాం. అలాగే మన స్వరూపాన్ని అంటే ఆత్మను దర్శించినప్పుడు నేను ఆత్మని కానీ శరీరం కాదు అని ఖచ్చితమైన అభిప్రాయానికి వస్తాం. ఇంకా కర్మ ఉండదు. నేను ఆత్మ అని ఖచ్చితంగా నేను ఆత్మ అని 100% జీవించినప్పుడు కర్మ అన్నది ఉండదు అన్నది కూడా అర్థమవుతుంది. అంతేకాని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే కర్మలు పోవు, వింటే పోవు. అంతేకాదు ఆత్మ గురించి తెలుసుకునేది ఆత్మ జ్ఞానమే. చూడు నువ్వు మెలకువగా ఉన్నప్పుడు అజ్ఞాన అవస్థ అంటారు. నిద్రలో ఉన్నప్పుడు స్వప్నావస్థ అంటారు. కలలు కంటున్నప్పుడు సుషుప్త అవస్థ అంటారు. కానీ ఆత్మకి ఈ 3 ఉండవు. ఏమిటి ఆ 3 అవస్థలు ఉండవు ఆత్మకు. నిద్ర అన్నది ఉండదు. ఆత్మ ఎప్పుడు నిద్రపోదు. కలలు కనదు. గాఢ స్థితిలో నిద్రపోదు. ఆత్మ సాక్షిగా ఉంటుంది. ఆత్మ కర్మలు చెయ్యడానికి శక్తినిస్తుంది. కానీ తానుగా ఏది చెయ్యదు. ఆత్మ శక్తినిస్తుంది అన్నిటికి. ఏ కర్మ చెయ్యాలన్నా, కలలు కనాలన్నా, నిద్రపోవాలన్నా, స్థితి పోవాలన్నా ఆత్మ శక్తినిస్తుంది. కానీ ఆత్మ ఏమీ చెయ్యదు. ఏది చెయ్యలేదు. అందుకే ఆత్మకు ఏ కర్మ అంటదు. కానీ ఈ శరీరంతో చేసిన కర్మలు మళ్ళీ శరీరం తెచ్చుకొని అనుభవించాలి. ప్రాపంచిక జీవితంలో తెలియక చాపలు చేస్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత కర్మ సిద్ధాంతం గురించి అవగాహన చేసుకొని చేసే ప్రతి కర్మ గురించి ఆలోచించడమే కాదు, ఎలాంటి కర్మలు చేయాలో కూడా తెలుసుకుంటారు. అందుకే మునులెప్పుడు మౌనంగా ఉంటారు. ఎందుకంటే మాటల వల్ల కర్మలు ఎక్కువ వస్తాయని మునులెప్పుడు మౌనంగానే ఉంటారు.
మౌనం వల్ల శక్తిని కోల్పోరు. అంతేకాదు మాటల ద్వారా చేసే ఎన్నో కర్మలు చెయ్యకుండా ఉంటారు మౌనం ఉండడం వల్ల. చూడండి, ఎండు కట్టెల గుంపుని ఒక అగ్గిపుల్ల వేస్తే కాలిపోతాయి. అలాగే 100 జన్మల్లో చేసిన కర్మలన్నీ జ్ఞానం అనే అగ్నిలో దగ్ధమవుతాయి. అందుకే మేధస్సు, బుద్ధి పెంచుకుంటే జ్ఞానం పెరుగుతుంది. అందుకే సద్గురువులు బుద్ధి వికసింప చేసుకోండి. బుద్ధి శుద్ధమయ్యే కొద్దీ చేసే పనులు కరెక్ట్‌గా చేస్తారు. అప్పుడు ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదో అర్థమవుతుంది. ఏది సరి అయినదో అది మాత్రమే చెయ్యగలుగుతారు. అంటే మనం సరి అయిన కర్మలు చేయగలుగుతాము. ఈ 3 రకాల కర్మలు పోగొట్టుకొని యోగిగా మారాలి. అందుకే మనమంతా సాధన చేస్తున్నాం. జ్ఞానం కూడా పొందుతాం. సాధనతో పాటు సారు జ్ఞానం కూడా చెప్పాడు. అందుకే మనకు పత్రిసారి చెప్పిన 4 విషయాలు తూచా తప్పకుండా ఆచరించాలి. మనం ఎన్ని పనులన్నా చేయని, ఎన్ని సబ్జెక్టులు చెప్పని, ఎన్ని కాన్సెప్ట్‌లు చెప్పని, ప్రతిరోజు క్రమం తప్పకుండా శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేయాలి.